మాల్ల సింహగర్జన సభలో మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ కౌంటర్ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవడం ఎవరి తరం కాదని, వాళ్ల తాత ముత్తాతలు వచ్చినా ఆపలేరని అన్నారు. ఒకే ఒక మాట మాట్లాడతాను. ఎవరైతే మందకృష్ణ అనే వ్యక్తి ఉన్నాడో ఒక్క మాట అన్నా నేను, ఏమైనా మా కష్టం మీద మేము బతుకుతూ ఉంటే 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించావు. నీ అబ్బ సొత్తే అన్న కొట్టేశావా, నీ బాబు సొత్తే అన్న దొబ్బేశావా అని నేను అడిగితే చాలా మంది మా దగ్గర ఎంత కత్తి ఉంది అంత కత్తి ఉందని ఫోన్లు చేస్తారండి నాకు. పేష్వా రాజుల కత్తులకే భయపడని వంశం నుంచి వచ్చిన వాళ్ళు, నీ బొకడా కత్తులకు భయపడే వాళ్ళం కాదు. ఈవేళ ఇంత వర్షంలో ఈ సింహాలు ఇలా గర్జిస్తూ ఉంటే ఆ పిల్లి ఇంట్లో దూరి బాత్రూంలో చేరి గజ 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 ఆ వణికించడానికి కారణమైన వివేకానికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువండి. మందకృష్ణ 30 సంవత్సరాల నుంచి నాకు రాష్ట్ర ప్రభుత్వాల సపోర్టు, నాకు కేంద్ర ప్రభుత్వం సపోర్టు, నాకు సుప్రీంకోర్టు సపోర్టు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. నీకు ఇంతమంది సపోర్ట్ ఉన్నా నిన్న 30 సంవత్సరాల నుంచి రోడ్ల మీద ఎక్కిస్తున్నది ఈ మాల జాతి సింహాలు. నీకు ఈ దేశం అంతా సపోర్ట్ ఉండొచ్చు, నాకు నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం సపోర్ట్ ఉంది. అందుకే ఈ 30 సంవత్సరాల నుంచి నిన్ను రోడ్ల మీద ఎక్కిస్తున్నావు. ఇప్పుడు చూడు మాలలు బయటకు వచ్చారు, నీలాంటి వాళ్ళందరినీ తొక్కేసుకుంటూ మేము ముందుకెళ్తాం. ఎవరైతే వర్గీకరణ జరగనీయమని ఇప్పటికీ మాట్లాడుతున్నారో, ఎవరైతే వర్గీకరణను అడ్డుకుంటామని ఇప్పటికీ మాట్లాడుతున్నారో వాళ్ళే మాత్రమే మనువాదులు. వాళ్ళందరూ మనువాదులే మేము స్పష్టం చేస్తున్నాం. అంటే అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని, అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని ఈ దేశంలో ముందుకు నడిపించేది మాదిగలు, పీడిత కులాలందరి పక్షాన పోరాటం చేసేది మాదిగలు. అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాటాన్ని అడ్డు తగిలేటోళ్ళు ఇక్కడ మాలలు, స్వార్థపరులైన మాలలు. వాళ్ళు అంబేద్కర్ వారసులు ఏనాడు కాదు. అంబేద్కర్ను అవమానిస్తారు వాళ్ళు. ఏ సంవత్సరం, ఏ దశాబ్దం, ఏ పార్టీలో ఉండే లీడర్లకు అసలు ఏ పార్టీ విధానం ఏందో తెలియకుండా పోయింది. 58 కులాలు వర్గీకరణ కోరుకుంటుంటే ఒక మాలలకే ఏమి నొప్పి వస్తుంది, అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుండ్రు? మీరు స్వార్థపరులు, మీరు దోచుకునే వాళ్ళు తయారైంది కాబట్టినే మీకు వర్గీకరణ అడ్డు తగలని ఆలోచన పుట్టింది. మీరు స్వార్థపరులు, దోచుకునే వాళ్ళు కాబట్టి. యువత మళ్ళా చెప్తున్నా నేను, అసలు ఈ వన్ సైడ్ లవ్ ఏంది? నన్ను ప్రేమించకపోతే, పెళ్లి చేసుకోకపోతే చంపుతానని చంపేటోళ్ళు ఉన్నారు, గొంతులు కొత్తలేరు. ఆడపిల్లలు సైకోలు, వీళ్ళు దళిత సైకోలు, మాల సైకోలు వీళ్ళు. అరే మాకు లేనిది మీకెందుకయ్యా? నీతో కలిసి ఉండాలంటే ఇద్దరి మధ్యలో ఐక్యత ఉండాలి, అవగాహన ఉండాలి, సంబంధాలు ఉండాలి.